కుత్బుల్లాపూర్ మల్లంపేట్ జీఎల్సీ విల్లాలో బాధితులు తమకు కనీస వసతులు లేవని రోడ్డుపైకి వచ్చిన సందర్భంగా వారికి మద్దతుగా నిలిచామని స్థానిక కౌన్సిలర్ ఎంబరి లక్ష్మి ఆంజనేయులు తెలిపారు. తాను ఎవరిని రెచ్చగొట్టలేదని, ఎవరిని కూడా బిల్డర్ విజయలక్ష్మికి వ్యతిరేకంగా ఉసుగొల్పలేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. బిల్డర్ విజయలక్ష్మి నిర్మించిన విల్లాల్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్లనే అమాయకులైన కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని, అగ్రిమెంట్ ప్రకారం చెప్పినట్లుగా కొనుగోలుదారులకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భంగా జేసీబీలతో, రౌడీ మూకలతో మహిళలపై దాడులకు దిగుతున్నారని తెలియడంతో వారికి మద్దతుగా నిలిచామని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడానికి ఎంఆర్ఓ, కలెక్టర్ జీఎల్సీ విల్లాల స్థలాన్ని సర్వే చేయించాలని, ప్రభుత్వ స్థలమని బయటపడితే బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. సర్వే ప్రకారం విజయలక్ష్మి బిల్డర్ చెబుతున్నది అవాస్తవమైతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇల్లు కొన్న తర్వాత చాలా కోట్లు పెట్టి ఇక్కడ ఇల్లు కొన్నాం. ఇల్లు కొన్న తర్వాత కనీస మౌలిక సదుపాయాలు కూడా ఆవిడ మాకు ప్రొవైడ్ చేయట్లేదు. ఎక్కడ చూసినా వాటర్ బయటకి వెళ్తుంది, డ్రైనేజ్ వాటర్. దానివల్ల దోమలు అవి ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఇంకా మళ్ళా నీళ్లు కూడా లేవు, మాకు కరెంట్ లేదు, అన్ని మీటర్స్ లేవు. మేము ఎట్లా ఉన్నామంటే ఇంత కష్టపడి ఇంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డబ్బులు చాలా కష్టపడుతున్నాం. రోజు మామూలు బయట రాజీవ్ గృహకల్ప ఇళ్లుకున్న వసతులు కూడా మాకు ప్రొవైడ్ చేయలేదామె. కాబట్టి మీ అందరూ దృష్టి మీరు తీసుకెళ్లి మా ఈ కష్టాలన్నీ తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఆవిడతో చేయించాల్సినవి చేయించాలి. మేము ఆవిడకి చాలా సార్లు విన్నవించుకున్నాం. మేము 100% మనీ ఇచ్చి మొత్తం చేసాం. ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి ఇది గేట్ మనకి, కానీ ఎంట్రన్స్ లో మనకి గేట్ లేదు, మాకు సెక్యూరిటీ లేదు. ఫస్ట్ పాయింట్ దీని తర్వాత దీంట్లో మీరు చూస్తే ఈ పాంప్లెట్ మీరు చూస్తే ఈస్ట్ ఫేస్ విల్లా, వెస్ట్ ఫేస్ విల్లా అని మనకి ఇది జిఎల్సీ వాళ్ళ అడ్రస్ కూడా దీంట్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ అడ్రస్ లేదు. జిఎల్సీ వాళ్ళు మనకి ఎక్కడ రీచబుల్లో లేరు సిచ్యువేషన్లో. మనకి చాలా వరకు ప్రామిసెస్ చేసింది ఏంటంటే మనకి ఎమ్యూనిటీస్ ఇవన్నీ రిజిస్టర్డ్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ కూడా మన దగ్గర ఉంది. దీంట్లో మీరు చూస్తే ఎమ్యూనిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేసింది. ఇది మనకి 2019లోనే తను కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ రాసింది. పార్క్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మెన్షన్ చేశారు. 2019 నుంచి టిల్ డేట్ మనకి ఎక్కడ కూడా ఏవి ఎమ్యూనిటీస్ లేవు. ఫస్ట్ డేట్ నుంచి తను మొన్న చెప్పడం జరిగింది ఏంటంటే 21లో తను ఎవరికో ఈ ప్రైవేట్ ల్యాండ్ పార్క్గా ఇచ్చింది అని అన్నారు. మేము దీన్ని ఒక 3 months మేము సెల్ఫ్ చందా అందరూ వేసుకొని దీన్ని ఏదో మన సీనియర్ సిటిజన్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా షుగర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెడికల్ హెల్త్ ఇష్యూస్, వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి హాలిడేస్ కాబట్టి హాలిడేస్ టైంలో ఈవినింగ్ పార్క్ ఇవన్నీ వాడుకోవాలి కాబట్టి మనంతా కొంతమంది చందాలు వేసుకొని 5,000, 10,000, 2,000 అందరూ చందాలు వేసుకొని మన పార్క్ పెట్టుకోవడం జరిగింది. ఇది మన సహకారం, మన ఇక్కడ సొసైటీ, మన మల్లంపేట పెద్దవాళ్ళందరూ సహకారంతో మేము పెట్టుకోవడం జరిగింది. జరగగా 2019 నుంచి అమ్యూనిటీస్ అని చెప్పుకుంటూ 2020-23 వరకు కూడా ఇది కామన్ ల్యాండ్ అని చెప్పుకొని తను వచ్చారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మొన్న ఒక 4-5 రోజుల క్రితం ఇక్కడ ఎవరో దుండగులు వాళ్ళు మామూలు క్యాబ్స్ పెట్టుకుని ఒక 10-20 మంది వచ్చి జేసీబీలతోని ఇక్కడ ఉన్న కాలనీ వాసులని వాళ్ళని బెదిరించడం జరిగింది. అయితే వాళ్ళు నేను అక్కడ హౌసింగ్ బోర్డు నుండి ఉన్నా అంటే ఫోన్ చేసి అప్పటికి హనుమంతరావు ఇక్కడ మా కౌన్సిలర్ వాళ్ళేమో హాస్పిటల్ ఉన్నారు. నాకు ఫోన్ చేస్తే నేనేం చేసి ఇక్కడికి రావడం జరిగింది. అదే రకంగా ముందే పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసిన, సార్ అక్కడ ఎవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ లేడీస్ మీద ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చే వరకు పోలీసు వాళ్ళు వచ్చారు. అయితే అప్పుడు ఇక్కడ ఒక న్యూస్ ఛానల్ వస్తే నేనేం చెప్పినంటే విజయలక్ష్మి మేడంది వెంచరు 15 ఎకరాలు ఆమె కొన్నది, 12 ఎకరాలన్నర అంజరెడ్డి దగ్గర మేము ఇప్పించినాం, 2.5 ఎకరాలు రూపానందరెడ్డి దగ్గర ఇప్పించినాం. మేము ఇక్కడ 15 నుంచి 20, 30, 40 విల్లాలు ఈ మధ్యన కట్టిన టైంలో అప్పుడు నాకు కరోనా వచ్చి నేను బాగలేను. ఒక 2 years నేను పేషెంట్ అయినా. ఏదైతే వెంచర్కు సంబంధించింది ఇప్పుడు ఆమె ఆరోపణ ఏదో అంజనేయులు ఎక్స్పెక్ట్ చేస్తుండో అనే విషయం తప్పు. ఈ వెంచర్ నేను రియల్ ఎస్టేట్ చేసిన కాబట్టి గుడ్ విల్ కింద ఆమె ఏమి ఇవ్వాలనుకుందో కొంత భాగం అయితే ఇచ్చింది, ఇంక ఇవ్వాల్సింది ఉంటే దయచేసి ఆమె ఇస్తే తీసుకుంటా. ఒకటి, ఇంతమందిని అడ్డం పెట్టుకొని నేను ఏ రకంగా ఎప్పుడు డిమాండ్ చేయలే. నేను మల్లంపేటలో 96 నుంచి రాజకీయాల్లో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీలలో పట్ట సర్టిఫికెట్లు ఇచ్చి పబ్లిక్ ఎంబడి ఉన్నా కాబట్టి ఇక్కడ ఏ ఆడకూతురికైనా అన్యాయమైన మల్లంపేటనే కాదు కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో ఏ వెంచర్లు అయినా ఎవడన్నా పార్క్ కబ్జా పెడితే అక్కడికి ఖచ్చితంగా పోయి నేను ఖండిస్తా. ఎందుకంటే ఇక్కడ అని అడిగారు. ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఇది నా ఇల్లు అని నేను చెప్పుకోవాలంటే నాకు కావాల్సింది టైటిల్, గవర్నమెంట్ నుంచి నాకు అప్రూవల్ కావాలి. అప్పుడు నేను ఇది నా ఇల్లు అని చెప్పుకుంటాను. నాకు ఫస్ట్ టైటిల్ కావాలి. సెకండ్ థింగ్, అది నా ఇల్లు అయిన తర్వాత నేను అందులో నివసించాలి. నేను కోట్లు పెట్టి కొనుక్కున్నా,
అందులో నేను నివసించాలి అంటే మనిషికి కావాల్సిన ఆర్థికవి, ఎలక్ట్రిసిటీ, కరెంటు కావాలి. నాకు రాత్రి అయితే చీకటి అవుతుంది, పగలంటే ఏదోలా గడుపుతాను. రాత్రికి నాకు చీకటి అవుతుంది, నాకు వెలుతురు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. తాగడానికి వాడికి మార్నింగ్ నుంచి నైట్ వరకు మన వాటర్ ఎంత అవసరం, అందరికీ నిత్యావసరం తెలుసు. ప్రతి దానికి తాగడం ఏంటి, ప్రతి దానికి నీరు కావాలి నాకు. ఇంకా డ్రైనేజ్, ఈ 3 అనేది నాకు అవసరం, నా మెయిన్ రిక్వైర్మెంట్. తర్వాత నేను నా ఇంటికి చేరుకోవాలంటే నాకు రోడ్డు కావాలి. ఇక్కడ రోడ్డు లేకుండా నా ఇల్లు అక్కడ ఎక్కడో ఉంది, నేను ఎలా చేరుకుంటాను నా ఇంటికి? నా పిల్లలు ఒక కమ్యూనిటీగా ఎందుకు మేము ఇంత చివరికి వచ్చి కొనుక్కున్నాం? ఊరు ఇంకా చాలా ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాకు అంత అందంగా కూడా చెప్పింది, మీకు ఇవన్నీ ఉంటాయి, ఇంత లగ్జరీగా ఉంటుంది, మీకు ఇవన్నీ ఇస్తాము అని చెప్పారు. గేటెడ్ అని చెప్పారు. ఆవిడ గేటే లేదు, మా ఇంటికి గేట్లు లేవు, అది వదిలేండి. పెద్ద గేటు అసలు గేటే లేదు, అసలు గేటే లేదు, అసలేం గేట్ లేదు. ఇవన్నీ మేము మాకు సంవత్సరంన్నరలో చేసిస్తానని చెప్పారు, కానీ మాకు ఏది చేయలేదు. మేము అయినా కూడా సామరస్యంగా గొడవకొద్దు అనుకుని కామ్గా ఆవిడ దగ్గరికి చేరుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాం. ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆవిడ ఒక ఎన్ఆర్ఐ. ముసలి వాళ్ళు ఉంటారు, మనం కూడా 50 ఏళ్ళు దాటిన తర్వాత కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి అక్కడ 4 కుర్చీలు వేస్తే కాలక్షేపం చేస్తారు, కొన్ని మంచి మాటలు చెప్తారు, వాళ్ళు ఎంబడి మనం ఒక గంట సేపు కూర్చుంటే. అటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇందులో ఇది పార్కా, మేడం వెంచర్ల 15 ఎకరాలు సర్వే చేయమని చెప్తున్నా. సర్వే చేసినాక మేడంది అయితేనేమో నన్ను శిక్షించమని, ఒకవేళ మేడంది కానప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఈ పార్కు మిగతా దేవాలయం కట్టమంటున్నా తప్ప ఆమె మీద మాకు ఎలాంటి ఆలోచన లేదు. మేడం అంటే ఈ రోజు కూడా చెప్తున్నా, ఆమె చెయ్యి ముహూర్తం మంచిది, ఆమె ఏదైనా ఇస్తే 10 రూపాయలు కలుగుతాయని నేను ఎన్నోసార్లు చెప్పినా. ఆమె రియల్ ఎస్టేట్ చేసిన తప్ప ఆమెను ఎలాంటి ఈ రోజు కూడా మా ఇంట్లో ఒక చుట్టం, ఒక అక్క చెల్లెలనే భావించింది తప్ప వేరే ఆలోచనలు మేము మాట్లాడము. ఇంకోటి, మా ఊరు డెవలప్ అవుతుంది అనే విషయంలోనే అన్ని రకాల మేము సహకరించినాం. అన్ని వెంచాలకు ఈరోజు మల్లంపేటలో సహకరించారు తప్ప పక్కన ఏపీఆర్ కట్టిరు, వాళ్ళు ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఈమెన్ గిట ఇబ్బంది మేము పెట్టలే. ఇక్కడ ఉన్న ల్యాండ్ అక్కడ క్లబ్ హౌస్ మేడమే కట్టింది, ఆమెనే కట్టింది, ఇది ఓపెన్ పెట్టింది. ఇది రిజిస్ట్రేషన్ అయిందని మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళే ప్రొపర్టీస్ ల్యాండ్ అని ఇక్కడ ఏదో పేపర్ నాకు చదువు రాదు, అందులో